సో ఫ్రెండ్స్, ఇది అష్టలక్ష్మి టెంపుల్ వాసవి కాలనీలో హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు నియర్ చైతన్యపురి దిల్షుక్ నగర్ దగ్గరలో వస్తుంది. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ డివోటీ చాలామంది రావడం జరిగింది. వీళ్ళంతా కూడా వైకుంఠ ద్వారం ద్వారా, అంటే ఉత్తర ద్వారం అని కూడా అంటారు, వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఇక్కడ అష్టలక్ష్ములను దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ వీళ్ళంతా కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను కూడా ఇక్కడ దైవ దర్శనం కోసం వచ్చాను. సో అదే మీకు కూడా వీడియో తీసి చూపించాలనే ప్రయత్నంతో నేను పైన టెంపుల్ లోపల ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎంతవరకు ఏదైతే అంతవరకు కవర్ చేస్తాను నేను. శ్రీకాంతాయ కళ్యాణదేవదేభ్యనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉల్లాసమల్లకపాలతప్తలోకే నిర్వాహకోర్మే మకటాక్షరైన శ్రీరంగలలితమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ మంగళాదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. అందరూ కూడా విలేజ్ కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. అయ్యగారు వచ్చి ఆశీర్వచనం చేస్తారు, గుర్తు ఇస్తారు. అవి తీసుకున్న తర్వాత ఒకసారి దర్శనం చేసుకోవాలని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఆపు లేకపోతే అదే అక్కడ పెట్టు. ప్రతిష్టతి అష్టలక్ష్మీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణధర సిద్ధిరస్తు. ఆశీర్వచనం అయిపోయినటువంటి భక్తులు స్వామి దర్శనం కాకపోతే కనుక లైవ్లో వెళ్ళి స్వామి దర్శనం తీసుకోండి. లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయినాక ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 7:30 to 8:30కి హోమాలు కూడా జరుగుతాయి ఇక్కడ. ఈవినింగ్ 7:30 to 8:30 అండ్ మార్నింగ్ 7:30 to 8:30 హోమాలు, తర్వాత అర్చనాలు కూడా జరుగుతాయి. కానీ ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు కనుక ఇక్కడ డివోటీస్ అందరు కూడా వైకుంఠ ద్వారం నుండి వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇది అష్టలక్ష్మి టెంపుల్ అని వాసవి కాలనీ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు నియర్ దిల్షుక్ నగర్ చైతన్యపురి దగ్గరలో ఉంటుంది. సో యాక్చువల్లీ వీడియో ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫ్రెండ్స్ ఇన్సైడ్ ద టెంపుల్. కాకపోతే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను తీయడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ ఫోన్స్ వాడడం నిషేధం అని చెప్పి క్లియర్ రాసిన వీళ్ళు. సో అసలు వాడకూడదు మనం. కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ కూడా ప్రయత్నిస్తున్నాను చూపించడానికి. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.
ये मुझे काट रहा है अब मम्मी आई एम सेलिब्रिटी सॉरी చూడండి ఫ్రెండ్స్, లోపల ఇన్సైడ్ ద టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళు ఈరోజు స్పెషల్గా అలంకరణ చేయడం జరిగింది అమ్మవారికి. ఈ పూలతో ఎంత బాగా అలంకరణ చేశారో మీకు ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. విష్ణుమూర్తి అవతారాలను కూడా వీళ్ళు గోల్డ్ కలర్లో చాలా బాగా డిస్ప్లేలో ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు విగ్రహ రూపంలో పట ప్రజలకు దర్శనార్థము వీళ్ళని అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా చూడండి. టెంపుల్ అంతా కూడా చాలా బాగా అలంకరణ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్గా. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు డివోటీస్ ఎంతమంది వచ్చారో. మార్నింగ్ ఆల్మోస్ట్ 3:30, 4 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 8:15 అవుతుంది. అయినా కూడా ఇంకా కూడా డివోటీస్ అందరు కూడా వస్తూ ఉన్నారు. సో నేను ఇక్కడ పూజారిని అడిగాను, ఎన్ని గంటల వరకు టెంపుల్ మీరు ఇక్కడ ఓపెన్ ఉంటుందని. వాళ్ళు ఏం చెప్పారంటే ఈవెన్ నైట్ 11:30, 12 అయినా కూడా ఈ యొక్క రద్దీని బట్టి మేము ఈ డివోటీస్ రావడాన్ని బట్టి మేము టైం కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మాయి దాచుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో చూపించమని చెప్తున్నారు ఆమెనేమో దాచుకుంటారు ఫ్రెండ్స్. பட்ஜெட் வச்சுட்டு பேசணும்னு நினச்சாலும் பேசி வச்சுட்டு அப்புறம் அதே விஷயம் பற்றி பேசுவாங்க. இல்லை நான் அப்படியே பார்த்துருக்கேன்.